అంతెందుకు, ఇప్పుడు GPS సిస్టమ్ అనేది ఒకటి ఉంది బండికి. మనం గోవా, ఢిల్లీ లేదా బెంగళూరు, హైదరాబాద్ ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళాం అనుకోండి, ఈ మధ్య కాలంలో అక్కడ కొత్తగా వచ్చినటువంటి ఒక వీలు కలిగించిన వసతి ఏంటంటే, ఒక అవకాశం ఏంటంటే, బైక్ రెంట్కి ఇస్తున్నారు. మీరు బెంగళూరు వెళ్ళినా, గోవా వెళ్ళినా, లేకపోతే ఢిల్లీ వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా బైక్ రెంట్కి తీసుకోవచ్చు. ఆ బైక్ రెంట్కి తీసుకుంటే దాంట్లో టైం ఫీడ్ చేస్తాడు. నువ్వు ఏ ఏరియాకి వెళ్ళావు, ఏ ఏరియాలో తిరుగుతున్నావు, ఏ ఏరియాలో ఆ బండిని ఉపయోగించావు, ఎక్కడ వదిలేసావు, మొత్తం అంతా ట్రాక్ చేస్తాడు. నీకు ట్రాక్ చేసి దానికి తగ్గట్టుగా బిల్లు పడుతుంది. నీకు ఆ బండి వాడి కంట్రోల్లో ఉంటుంది, అక్కడి నుంచి కంట్రోల్ చేస్తాడు. ఎప్పుడు ఆపేయాలనుకుంటే ఆ బండినప్పుడు అతను ఏం చేయగలడు, ఆపేయగలడు. నువ్వు ఎక్కడున్నావో చెక్ చేయగలడు. ఒకవేళ బండి తీసుకుని దొంగతనంగా ఇంకో చోటకి పారిపోయి వచ్చేద్దామన్నా కూడా అతనికి ఏం చేస్తుంది, తెలిసిపోద్ది. ఎందుకంటే కంట్రోల్ ఎవరి చేతుల్లో ఉంది, వాళ్ళ చేతుల్లో ఉంది. GPS కంట్రోల్ వాళ్ళ చేతుల్లో ఉంది. ఇన్ ద సేమ్ సెన్స్, నీకు దేవుడు ఒక దేహాన్ని ఇచ్చాడు, నీ ఆత్మ నా దేహంలో పెట్టాడు. నరులారా తిరిగి రండి అన్నాడు. నీకు నాకు ఒక టైం ఇచ్చాడు. ఈ టైంలో చెయ్యడానికి ఒక పని ఇచ్చాడు. ఆ పనిని నిర్ణయించుకోవాల్సింది నువ్వే అని నీకు స్వేచ్ఛనిచ్చాడు. ఎంత సింపుల్ గా అర్థమైందో చూడండి. నీకు టైం ఇచ్చాడు, దేహం ఇచ్చాడు, ఈ దేహంలో నిన్నుంచాడు, నీ ఆత్మని. ఈ ఆత్మ ద్వారా నువ్వు చేసే ప్రతి కార్యము అక్కడ ఏం చేస్తున్నాడు, GPS ట్రాకింగ్ లాగా ట్రాక్ చేస్తున్నాడు. GPS ట్రాకింగ్ అని ఎందుకు అంటున్నానంటే, నువ్వు ఎక్కడున్నావో వాడికి తెలిసిపోద్ది. ఆఫీసులో కూర్చుని చూస్తాడు. అంటే నీకే ఇంత టాలెంట్, ఇంత టెక్నాలజీ, ఇంత క్యాప్చర్ చేసే నాలెడ్జ్, తెలివితేటలు నీకే ఉంటే, ఇంత పరిజ్ఞానం, సర్వోన్నతుడైన దేవుడు నిన్ను ఈ దేహంలో ఉంచాడు. నీ ఆత్మని దేహంలో ఉంచాడు. కొన్నాళ్ల పాటు ఈ దేహంలో ఉంటావు, తర్వాత ఇల్లు ఖాళీ చేసి బయటకు వస్తావు. అందుకే గుడారము అన్నాడు అక్కడ. యేసు ప్రభు వారికి కూడా ఉంది గుడారం. యేసు ప్రభు వారికి కూడా సేమ్ ఇలాంటి ఒక గుడారం అనుగ్రహింపబడింది. ఆయన ఆ గుడారంలో 33.5 సంవత్సరాల పాటు ఉన్నారు. తర్వాత ఆ గుడారంలో నుంచి బయటికి వెళ్ళిపోయారు, వచ్చేసారు. ఇప్పుడు యేసు ప్రభు వారి రిజిస్టర్ చూస్తే, ఆయన రిజిస్టర్ లో చేసిన క్రియలన్నీ ఏ క్రియలుగా పరిగణింపబడ్డాయి, సత్క్రియలు. సత్ప్రవర్తన గలవాడు, సత్యవంతుడు, సత్యమునందు ఉన్నవాడు, సత్యమైనవాడు.